హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉంది చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ బాగా హుషారుగా ఉండరు. కార్డ్స్ పాపప్ అయిపోతుంది చెప్పక్కలు కానీ. మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓకే, 4 ఆఫ్ పెంటికల్స్. తన ఎమోషన్స్, ఫీలింగ్స్, మనీ అన్నీ కంట్రోల్ చేసుకుంటున్నారు, దాచిపెట్టుకుంటున్నారు, తన దగ్గరే దాపెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఎన్ని రోజులు పెట్టుకుంటారు దాపెట్టుకొని? ఏదో ఒక రోజు బయటికి చెప్పాలి కదా, మీ దగ్గరికి చెప్పాలి కదా మీతో అన్నీ. ఓకే, 3 ఆఫ్ వాండ్స్. వెయిట్ చేస్తున్నారు. మీరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది. మీకు దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. కొంచెం డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు, మీకు దూరంగా ఉన్నట్టున్నారు. ఓకే, మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడు మీ నుండి తీసుకోవడమే, తను ఇవ్వలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మీకు అనేది ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కార్డ్ వచ్చి 10 ఆఫ్ పెంటికల్స్. చూసారా, తన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటూ ఉన్నారు. మీ గురించి తన ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఓకే, లాస్ట్ వన్ మోర్ కార్డ్, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చూసారా, ప్రజెంట్ మీరు ఏదైతే బ్యాడ్ కర్మ నడుస్తుందో, తను మీ ఇద్దరి మధ్య ఏదైతే ఒక సైకిల్ అనేది అది ఎండ్ అయిపోయి మళ్ళీ న్యూ సైకిల్ అనేది మీ మధ్య బిగిన్ కాబోతుంది. మీరు ఎవరైతే బ్యాడ్ కర్మ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి గుడ్ కర్మ అనేది మళ్ళీ టర్న్ అవుతుంది. ఒకటే రకంగా ఎప్పుడు లైఫ్ ఒకటేలాగా ఉండదు కదా. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతూ ఉంటుంది. భూమి గుండ్రంగా ఎలా ఉంటుందో అలా మీ టైం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. బ్యాడ్ టైంలో, బ్యాడ్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం మారి గుడ్ టైం అనేది రాబోతుంది. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.